ఫస్ట్ ఇక్కడ పార్ట్ బి ఈ పేపర్ ఎలా ఉందో అదే క్వశ్చన్ పేపర్ మీకు యాక్చువల్గా వస్తుంది. అంటే కొంచెం వర్డ్స్ అటు ఇటు డిఫరెన్స్ చేయొచ్చు అంతే. నెక్స్ట్ ఫస్ట్ మీరు పార్ట్ బిలో ఎలా అటెంప్ట్ చేయాలంటే 9th క్వశ్చన్ ఎస్ఏ ఉంటుంది కదా, ఎస్ఏ మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకొని అవి రాస్తూ మీరు మిడిల్ సాంస్క్రిట్ వర్డ్స్ అనేది రాయాలి. ఈజీగా మీకు సాంస్క్రిట్ వర్డ్స్ రాలేదు అని అంటే ఏం చేయండి, క్వశ్చన్ పేపర్లో మీకు వర్డ్స్ అనేది ఉంటాయి, సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి మెన్షన్ చేస్తే మీకు అట్లీస్ట్ స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. అంటే వాడికి ఏం అర్థమవుతుంది అంటే ఓకే దే కెన్ రైట్ ద సాంస్క్రిట్ వర్డ్స్ అనేసి అర్థమవుతుంది. సో ఫస్ట్ పేపర్లో ఎస్ఏ నీట్గా ప్రాపర్గా రాయండి. ఫస్ట్ ఈ పేపర్ కంప్లీట్ కావాలా, ఈ పేపర్ కంప్లీట్ కావాలా, ఈ పేపర్ కంప్లీట్ కావాలి. అట్లీస్ట్ ఇక్కడ వరకు మీరు రాస్తే ఏంటంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. 9th క్వశ్చన్. దెన్ 10th క్వశ్చన్ నేర్చుకుంటే 10th క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ ఉంటుంది. 6 కవిస్ గురించి ఉంది. ఎవరెవరా కవిస్ అని అంటే పాణని, కౌటల్య, భరతముని, నెక్స్ట్ మషుడు, భారవి, శ్రీ అశుడు, వీళ్ళ 6 మెంబర్స్వి 10th ఆన్సర్ నేర్చుకోండి. ఎందుకంటే 10thలో కొంచెం డీప్గా ఉంది కాబట్టి 10th ఆన్సర్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 10th ఆన్సర్ నేర్చుకుంటే మీరు ఇక్కడ 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే 10th ఈజ్ ఈక్వల్ టు 10th క్వశ్చన్ నేర్చుకుంటే 3rd క్వశ్చన్ 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మన ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి, 1 2 3 4 క్వశ్చన్స్ అటెంప్ట్ అయిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏముంది, అలంకారాలు ఉన్నాయి. అలంకారాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ నేర్చుకోండి. 6 ఉంటే 6 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 8th క్వశ్చన్లో 4 ఇస్తాడు, నెక్స్ట్ 4th క్వశ్చన్ 1 ఇస్తాడు. సో 4th క్వశ్చన్ 8th క్వశ్చన్, 8th క్వశ్చన్ 4th క్వశ్చన్ సేమ్ ఉంటుంది. ఓకే. 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. 9th క్వశ్చన్ వచ్చేసేసి ఎస్ఏ కాబట్టి మనకి ఇక్కడ 6 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ నేను లాస్ట్కి చెప్తాను ఎట్లా అటెంప్ట్ చేయాలో. తర్వాత ఫస్ట్ క్వశ్చన్లో మధురోపదేశం గురించి ఎస్ఏ ఉంటుంది. దాని తర్వాత గంగపుత్ర అనేసి ఒక ఎస్ఏ ఉంది. ఆ 2 ఉంటాయి. రెండిట్లో ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా అండి. ఒకవేళ అడిగితే మధురోపదేశం అని అడగవచ్చు, గంగాదేవి అని అడగచ్చు. మీకు ఇంత ఈజీ కావాలి ఏ క్వశ్చన్ వస్తుంది అని అనుకుంటే లాస్ట్ ఇయర్ మధురోపదేశం అడిగితే ఈ ఇయర్ గంగాదేవి అడగవచ్చు. లేదు అని అంటే అట్లీస్ట్ ఏదైనా ఒకటి అడుగుతారు. ఓకేనా. ఫస్ట్ ఆన్సర్ అటెంప్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2nd క్వశ్చన్ 5th క్వశ్చన్ సందర్భ వాక్యాలు ఉంటాయి. అది ఏదైనా ఈ లెసన్లకేని ఉంటుంది అన్నమాట. అంటే 9th క్వశ్చన్లో 2 ఎస్ఎస్ ఉన్నాయి. ఆ 2 ఎస్ఎస్లకేని 2nd ఆన్సర్ ఒకటి ఉంటుంది, 5th ఆన్సర్ ఒకటి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒక ఎస్ఏ నేర్చుకుంటారు కాబట్టి అది రిలేటెడ్. ఇఫ్ 2nd క్వశ్చన్ ఆన్సర్ ఉందనుకోండి 2nd క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే 5th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. మీరు ఎంత మంచిగా రాస్తారో, ఎంత మంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీకు అదే స్కోర్ అనేది తెస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే 10th 3rd 6th రిలేటెడ్ 1 క్వశ్చన్ అవుతుంది. 8th 4th ఏమో 1 క్వశ్చన్, 9th ఎస్ఏ ఉంటుంది. నెక్స్ట్ 2nd and 5th ఆన్సర్ రిలేటెడ్ టు 9th క్వశ్చన్లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ అయిపోతాయి అనమాట. 8 క్వశ్చన్స్ అయిపోయినాక ఇప్పుడు నేను 7th క్వశ్చన్కి వస్తాను. 7th క్వశ్చన్ ఏం చేయాలంటే 4 పోయమ్స్ ఇస్తాడు వాడు. 4 పోయమ్స్ని ఫస్ట్ ఒక పోయమ్ని ఆన్సర్ షీట్లో యాస్టీస్గా రాయాలి. యాస్టీస్గా రాసాక వర్డ్స్ని డివైడ్ చేయడం మీకు వచ్చు. ఆ వర్డ్స్ని డివైడ్ చేసి ఇక్కడైతే లేదు నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటానేమో 7th ఆన్సర్ పర్ఫెక్ట్గా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు అక్క మాకు ఇబ్బంది అవుతుంది అని అంటేనేమో ఏం చేస్తారంటే ఈ లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటారు. లాంగ్ ఆన్సర్లో ఏదైనా ఒక సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్ని తీసుకొని మిడిల్లోకి ఆ పారాగ్రాఫ్ వర్డ్స్ అనేది ఇక్కడ రాయొచ్చు. రాసి భావం అనేది రాస్తే మీకు స్కోర్ అట్లీస్ట్ స్కోర్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే అందరు ఏం చేస్తారంటే 2 పోయమ్స్ కదా ఇచ్చారు 2 అటెంప్ట్ చేస్తా అని అంటారు. 2 అటెంప్ట్ చేయకండి, 4 అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ ఫస్ట్ పోయంలో 6 మార్క్స్ వేసిన, 2nd పోయంలో 7 మార్క్స్ వేస్తే ఈ 7 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. సో మీరు మీరు ఏం చేయండి అంటే 4కి 4 పోయమ్స్ అటెంప్ట్ చేయండి. ఓకేనా. ఇవి మీ పేపర్ ప్యాటర్న్. ఇక్కడ ఒక ఆన్సర్ లెఫ్ట్ చేసినా మీరు 4 5 6లో 5 ఆన్సర్స్ రాస్తారు. ఇక్కడ మాత్రం 4 ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 10th క్వశ్చన్లో గిట్ట ఎనీ 2 అంటాడు.
2 అన్న దగ్గర 4 అటెంప్ట్ చేయండి. 8th క్వశ్చన్లో విధంగా 2 అన్న దగ్గర 4 అటెంప్ట్ చేయండి. ఈజీగా బ్యాక్లాగ్స్ వాళ్ళు కానీ రెగ్యులర్ వాళ్ళు కానీ ఈజీ పాస్ కావాలంటే ఎక్స్ట్రాస్ అటెంప్ట్ చేస్తేనే పాస్ అవ్వగలుగుతాము. సాంస్క్రిట్లో కానీ ఏ ఒక్క సబ్జెక్ట్లో కానీ. ఓకేనా? ఇది మీ పేపర్ ప్యాటర్న్.